నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమర్జీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ రోజున ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని రకాల ఆణిముత్యాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోకుండా అసలు ఉండలేం. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పారు. నిజంగా ఒక్క పూట కనుక ఫుడ్ తినకపోతే మనకు కడుపులో ఏ విధంగా ఉంటుంది, ఒక రోజంతా వాటర్ తాగకపోతే మనకి ఏ విధంగా ఉంటుంది. మరి అటువంటి ఆయన 58 రోజుల పాటు ఈ తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలి అన్న ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు చెన్నైలో. మరి అటువంటప్పుడు 58 రోజులు ఒక వ్యక్తి మన కోసం ప్రాణత్యాగం చేస్తే అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం లేదా అంటే ఎందుకు లేదు, మనం స్మరించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఈ జలధార కార్యక్రమానికి అమరజీవి జలధార అనే కార్యక్రమాన్ని ఈయన పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత? మీరే చెప్పండి, ఎంతమంది వచ్చారు? మరి ఒక్కళ్ళకి కూడా ఈయన పొట్టి శ్రీరాములు గారు ఎవరికి గుర్తుకు రాలా. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఎందుకు గుర్తుకొచ్చారు అంటే, ఆయన మాత్రమే సమాజాన్ని మేల్కొల్పాలి. మనకు తెలియని చరిత్ర చాలా ఉంది, మన చరిత్రకారులు చాలా మంది ఉన్నారు, మనకు తెలియని నాయకులు ఎంతో మంది ఉన్నారు. మీరు యువత, మీరు డ్రగ్స్ బారిన పడుతున్నారు కదా, ఇటువంటి జోలికి వెళ్ళకండి. ప్రాణాలను పణంగా పెట్టిన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి అని ప్రతి సభలో యువతని యాక్టివ్ చేయటానికి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈసారి ఆయన పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పిన ఒక్కో మాట నిజంగా అద్భుతంలా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు యువత ఎవరు ఈ పొట్టి శ్రీరాములు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆయన చేసిన త్యాగం ఏంటి అనే దాని మీద చర్చలు చేస్తున్నారంట. అంటే ఇంకా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అంటే ఎంత అతిశయోక్తో ఒకసారి ఆలోచించండి మీరే. ఇంక ఈ ఒక్క మాటతో ఆగలేదు. ధైర్యం లేని నాయకులు ఎందుకు, ధైర్యంతో ముందుకు రావాలి. మనకి కోనసీమ కానీ, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కానీ, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఇటువైపు వాటర్కి అసలు లోటే ఉండదు. ఈ కృష్ణా జిల్లా వైపు వాటర్కి లోటే ఉండదు. అలాంటిది వాటర్ బాటిల్స్ మనం డబ్బులు ఇచ్చి వాటర్ కొనుక్కోవడం ఏంటి, ఎంత దుస్థితిలో ఉన్నాము మనం అన్న ఉద్దేశంతో ఆయన చెప్పిన ఒక్కో మాట ఒక్కో అద్భుతం. దీనిలో భాగంగా ఒక అద్భుతాన్ని మీకోసం నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఆరాధించాను. నేను క్రిమినల్స్ ఆరాధించలా, దోపిడీ చేసేవాడిని, దగా చేసేవాడిని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడేవాళ్ళని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటాను. ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయారు ఇంకొకడు, ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది. మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీటి సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలి. నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలంలో వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగరలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. చూశారు కదా, మతిలో ఏముంటుందో గతిలో కూడా అలాగే ఉంటుంది. నేను అంత మంచి వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని నా దృష్టిలో పెట్టుకొని నా జీవితాన్ని గడిపాను. అందుకే ఆ కష్టం విలువ నాకు తెలుసు, ఆ బాధ విలువ నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో నేను కూడా ముందుకు వెళ్తున్నా. మీరు కూడా అదే మార్గంలో నడవండి. జీవితాంతం కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగేస్తూ బతికేయగల సామర్థ్యం గలవాడిని, కానీ నేను అలా కాకుండా మీకోసం ముందుకొచ్చా, మీకు సేవ చేయటం కోసం మేము ముందుకొచ్చాను అంటూ ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు అంటే, మీరు ఆలోచించే విధానం మారాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంత పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించను. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఊహించను. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు, భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారు ఉన్నారు, వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూమ్, అవి వడగట్టుకుని తాగలను. నా తల తిరిగిపోయిందండి. ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్ కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయండి.
నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాదు. చూసారు కదా ఆయన బాధ, మనోవేదన ఏంటంటే వాటర్ మనం కొనుక్కోవడం ఏంటి, ఇంత వాటర్ రిసోర్సెస్ మన దగ్గర పెట్టుకొని వాటర్ మనం కొనుక్కోవడం ఏంటి, ప్రజల సమస్యలు తెలిసినవాడు కాబట్టి ఈ విధంగా ఈ వాటర్ మంచి నీటిని అందించాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో ఒక పెద్ద ప్రాజెక్టుని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకానికి దానికి సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రంలో అమర్జీవి జలధార అనే కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన చెప్తున్న ఒకే మాట ఏంటో తెలుసా, 10 సంవత్సరాలు పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అన్నది నాకు తెలుసు, అయినా సరే నేను తగ్గి 21 సీట్లను మాత్రమే తీసుకున్నా, ఆ 21 సీట్లు తీసుకున్నందుకు నన్ను ఎన్ని మాటలు అన్నారో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకుంటూ ఇందాక విన్నారుగా ఆయన రకరకాలుగా ఎంత రకంగా దాన్ని ఎలా చెప్పాలి, ఒక కన్నీళ్ళు ఒకటే లేవు ఆయన హృదయం నిండా బాధ ఆ మాటలు చెప్తుంటే. ఎంతో మంది ఎన్నో అన్నారు కానీ నేను అవన్నీ లెక్క చేయకుండా వాటిని భరిస్తూ కేవలం ముందుకు వెళ్ళా. ఎవరి కోసం అంటే మీకోసం, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేశా అంటూ ఆయన బాధ, ఆయన మనసులో ఉన్న తపన అసలు అన్నీ కూడా ఆయన బయటకు ఆ విధంగా చెప్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఉత్తేజభరితంగా ఉంది అనుకుంటారు కానీ కాదు కాదు, ఆయన చెప్తుంటే ఒక్కొక్క మాట కూడా ఎంత ఆలోచింపజేస్తాయి నిజంగా ఆయన మాటలు. అంటే ఆయన ముందు ప్రిపరేషన్ కూడా ఏం మాట్లాడాలి అనేది ఎంత చక్కగా చెప్తారు అంటే నిజంగా చాలా మంది మనం ఒకప్పుడు విన్నాం కదా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఆ విధంగా ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారు, 10 మంది లాగా రకరకాలుగా హంగు ఆర్భాటాలతో చెప్పరు, చెప్పాలనుకున్నది అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్తారు. ఈ ఒక్క విధానం చూసి, ఈ ఒక్క మాట విధానం చూసి కాదు, ఇంతమంది ఇందులో కూడా ఆయన సంబోధించడం జరిగింది, సైనిక్స్ ఆపండి అయ్యా అని. అక్కడ కూడా చూసారు ఎంత చక్కగా మందలించారు అంటే, సైనిక్స్ ఆపండి అయ్యా, వాళ్ళని మాత్రం ముందుకు రాకుండా ఆపండి, వాళ్ళని మాత్రం ఏమీ అనొద్దని. అంటే ఆయన ప్రేమ చూసారు ఎంత అందంగా ఉందని చెప్పాలి. ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళు చూపిస్తారు, అది కాదు, ఆ ప్రేమలో కూడా ఎంత అందం ఉందో చూసారా. వాళ్ళని ఏమీ అనొద్దు, వాళ్ళని మాత్రం ఆపకుండా చూడండి అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఆలోచన విధానం అనేది ఎంత గొప్పది అనేది ఇదిగో దీన్ని చూసి చెప్పొచ్చు. ఇంకా ఏమి అన్నారు అనేది ఒకసారి చూద్దాం. 1900 తోటి మనం ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించాలో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్, కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీడి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, చూశారు కదా, ప్రకృతి వనరులను కాపాడటం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే డబ్బు కనుక మనకి అలా వేస్ట్ కాకుండా ఉండుంటే ఎన్ని రకాలుగా మనం వాడుకునే వాళ్ళం. మన భవిష్యత్ తరాలకు మనం డబ్బు ఒకటే ఇస్తామా, మిగతా ఏమి ఇవ్వలేమా? అసలైనవి లేకుండా డబ్బు ఇస్తే మాత్రం వాళ్ళు ఏం చేసుకుంటారు? కాదు కాదు, మన ప్రకృతి వనరులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఉప ముఖ్యమంత్రి అయినా గతంలో వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఉన్నారా? మంత్రులైనా సరే ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే ఒకళ్ళు ఉంటే గనక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.